పరిశుద్ధుడు గురుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువు నామంలో ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా అనుదిన వాక్యం వింటూ బలపడుతున్న మీ అందరికీ ప్రభు పెట్టే వందనాలు. దేవుని వాక్యం చేత అనుదినం కూడా మనం నడిపించబడాలి, కట్టబడాలి, స్థిరపరచబడాలి. ఆ విధమైన కృపలో దేవుడు మనం నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దినం కూడా దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. కీర్తన గ్రంథం నుంచి 28వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించు. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. భక్తుడైన కీర్తనగాడు చెబుతున్నాడు, మౌనంగా ఉండకము. దేవునితో ఈ మాట చెబుతున్నాడు, ప్రభువా, నేను నీకు ప్రార్థన చేసినప్పుడు, నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ తట్టు నేను తిరిగినప్పుడు నువ్వు మౌనంగా ఉండొద్దు. నువ్వు గనక నా విషయంలో మౌనంగా ఉంటే ఒక సమాధిలోనికి దిగువాని వల్ల నేను అయిపోతాను ప్రభువా అన్నాడు భక్తుడు. నిజమేనండి. ఈరోజు మనిషి మానవుడి జీవితంలో ఈరోజు దేవుడు మాట్లాడకపోతే మనిషి జీవితం నిజంగా అగమ్య గోచరంగా ఉంటుంది ఈ లోకంలో అనే విషయం ఎంతమందికి తెలుసు? ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు మాట్లాడినా మాట్లాడిపోయినా మనం బ్రతకేయగలమని. కానీ కాదు. దేవుడు మాట్లాడకపోతే ఒక భక్తుడి యొక్క అంతరంగ స్వభావంతో చెప్తున్న మాట, ప్రభువా, నేను నీకు మొరపెడితే నువ్వు మౌనంగా ఉండక నాకు జవాబు ఇవ్వు, నాతో మాట్లాడు. నువ్వు గనక నేను మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నీ తట్టు తిరిగినప్పుడు, నీ వైపు చేతులు ఎత్తినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక సమాధిలోకి దిగిపోయిన వారి వల్ల నేను అవుతాను. అంటే ఒక మాటలు చెప్పాలంటే నేను మరణించిన వాడితో సమానం. నువ్వు గనక మాతో మాట్లాడకపోతే, నువ్వు మౌనంగా ఉంటే ఒక మనిషి పరిస్థితి అంతేనండి. దేవుడు గనక మనిషితో మాట్లాడకపోతే మనిషి మరణములోనికి దిగువాని వలె అయిపోతాడు మనిషి యొక్క జీవితం. నిజమే. అందుకే దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మౌనంగా ఉండకూడదు. అందుకే దేవుడు చాలామంది ఎప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడంటే ఎప్పుడైతే మనం ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం ఆయన వైపు తిరగము, ఆయన వైపు చూడము, ఆయన వైపు పట్టించుకోము. అప్పుడు మనము ఆయనకి మొరపెట్టినప్పుడు, మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు కూడా ఏది మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు ఆయన తట్టు తిరుగుతాం. అప్పుడు ఆయన నీ వైపు చూడకుండా ముఖము తిప్పుకుని మౌనంగా ఉంటాడంట దేవుడు. అంటే దేవుడు మానవుల పట్ల, మనుషుల పట్ల మౌనంగా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయా? ఉన్నాయి. మరి మన దేవుడు మాట్లాడే దేవుడు కదా, మౌనంగా ఉన్నాడు కదంటే మాట్లాడే దేవుడే. కానీ మౌనంగా ఎప్పుడు ఉంటాడంటే మనము ఆయన మాట విననప్పుడు, మనము ఆయన చెప్పు చేతుల్లో లేనప్పుడు, ఎప్పుడో ఒకసారి మనకి ఏదైనా బాధ వస్తేనే ఆయన వైపు తిరిగేవారమైతే అలాంటి వారి విషయంలో దేవుడు మౌనంగా ఉండిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీవు కూడా అలాంటి వాడివేనేమో, అలాంటి దానివేమో. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడేమో దేవుని వైపు చూడకుండా, దేవుని పట్టించుకోకుండా నీ జీవితంలో నువ్వు వెళ్ళిపోయి నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. అది తెలిసిన దావీదు అంటాడు, ప్రభువా, నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ వైపు తిరిగినప్పుడు నువ్వు మౌనంగా ఉండొద్దు, నాతో మాట్లాడు. నీవు గనక మౌనంగా ఉంటే నేను సమాధిలోకి వెళ్ళిపోయిన వాని వల్ల అవుతాను. దేవుడు గనక ఒక ఆత్మీయుడితో మాట్లాడకపోతే, ఒక ప్రార్థన పరుడితో మాట్లాడకపోతే, నిజంగా దేవుని నమ్మిన బిడ్డలతో ఆయన మాట్లాడకపోతే మనం చనిపోయిన వారితో సమానమండి. దేవుడు మాట్లాడకపోతే ఈ లోకంలో ఎవరు మాట్లాడకపోయినా మనం బ్రతకవచ్చు, కానీ దేవుడిని మాట లేకుండా మనం బ్రతకడం కష్టం, అసాధ్యం. కనుక ప్రతి దినము కూడా ఇదే ఆత్మీయత, దావీదు లాంటి భక్తి మనలో కనబడాలి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడా లేదా? ఎలాగైనా కావచ్చు. ఉదయమే లేచినప్పుడు, ప్రార్థించినప్పుడు కానీ, లేదా వాక్యం చదివినప్పుడు కానీ, వాక్యం విన్నప్పుడు కానీ, ఇలాగా ప్రతి దినం ఉదయమే దేవుని యొక్క స్వరాన్ని వాక్యం ద్వారా మనం వింటున్నప్పుడు కానీ, సేవకుల ద్వారా కానీ, నిజంగా ఈరోజు దేవుడు నాతో ఏ విషయమైనా మాట్లాడడం లేదా? మాట్లాడకపోతే ఆ రోజు మన జీవితం శూన్యమే అని అర్థం. కనుక ప్రతి దినం కూడా దేవుడు మనతో మాట్లాడాలి. అలా దేవుడు మాట, ఈరోజు ఒక్క మాటని దేవుడు నాతో మాట్లాడితే చాలు, ఈరోజు నేను బ్రతికినట్టే అనేటువంటి ఆత్మీయ జీవితం అనేది ఈరోజు మన అనుదినము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలని ఇట్టి అనుభవం దావీదుకు ఉంది. అందుకేనండి దావీదుని దేవుడు అంత ప్రేమించాడు, అంత ఇష్టపడ్డాడు, అంత కోరుకున్నాడు. మనము కూడా అట్టి స్థితి కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు. అప్పుడు మనం ఏ సమయంలో దేవుని వైపు తిరిగినా, ఆయన వైపు చూసినా వెంటనే ఆయన స్పందిస్తాడు, మనతో మాట్లాడతాడు. అలాగా మన జీవితం కూడా ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో మేము నీకు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు అయ్యా నువ్వు మౌనంగా ఉండొద్దు,
ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నువ్వు మాతో మాట్లాడే అనుభవం మాకు ఉండాలి. నీ మాటను బట్టి మేము బ్రతకాలి అనుదినము. నీ మాట లేకుండా ఏ రోజు, ఏ దినము కూడా మా జీవితం ప్రారంభించబడకూడదు యేసయ్య. ఆ విధంగా ప్రతి దినం ఏదో ఒక మాటను బట్టి మేము ముందు కొనసాగే ఆ భాగ్యము కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.